Hello warriors, welcome to my channel నందిని కే బాత్. ఈరోజు సక్సెస్ అన్న వర్డ్ మీద మీకున్న ఒపీనియన్ ఎంతవరకు కరెక్టో క్లారిటీ తెచ్చుకోండి. లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. వారియర్స్, ఇది చెప్పండి, ఏదైనా పొందడాన్ని విజయం అంటారా? మరి ఏదైనా కోల్పోవడాన్ని పరాజయం అంటారా? హా, అంతే కదా మరి అని అనుకుంటే పొరపాటే. మరి వీటి ఆన్సర్స్ ఏంటి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన సొసైటీ మనకి సక్సెస్ అంటే గెలవడం అని, ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం అని మన సబ్ కాన్షియస్ మైండ్ లో నాటేసింది. అవునా కాదా? చెప్పలేకపోతున్నారా? అయితే ఇది వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి, అరే నేను క్రికెట్ మ్యాచ్ లో విన్ అయ్యాను అనగానే మన ఫేస్ లో ఏదో ఒక తెలియని గ్లో అండ్ పెదాలపై చిరునవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు అదే ఫ్రెండ్ వచ్చి, అరే నేను టోర్నమెంట్ విన్ అవ్వలేకపోయానురా అనగానే అయ్యో అని ముఖం చిన్నబోయి డల్ అయిపోతాం. నిజమేనా? ఇప్పుడైనా నమ్ముతారా వారియర్స్, మనం మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎంతలా ఫిక్స్ అయ్యామో అని? అంటే మరి వీటిని ఎలా తీసుకోవాలి అనేగా మీ క్వశ్చన్. ఎస్, మీరు ఆలోచిస్తుంది కరెక్టే. నిజంగా ఒక వ్యక్తి ఈ రోజు తన లైఫ్ లో సక్సెస్ పొందుతున్నాడంటే దాని అర్థం అతని జర్నీలో అన్నీ సాఫీగా ఉన్నాయని కాదు. అతను అన్నిటినీ అర్థం చేసుకుని ఈక్వల్ గా తీసుకున్నాడని. ఎక్కడో రామేశ్వరంలో పడవ నడుపుకునే అతని కొడుకు ముందు పేపర్ బాయ్ గా, టీచర్ గా, సైంటిస్ట్ గా, రాకెట్ ఇంజనీర్ గా, ప్రొఫెసర్ గా, పీపుల్స్ ప్రెసిడెంట్ గా, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదును పొంది దేశానికి ఎంతో సేవ చేశారు. పద్మభూషణ్, భారతరత్న, పద్మ విభూషణ్ అనే అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. పూరా అనే ట్రస్ట్ తో ఎన్నో గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఎంతో మంది యూత్ కి ఇన్స్పిరేషన్ గా, ఒక మోటివేషనల్ గా నిలిచారు. ఆయన జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ని, సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసిన వారే. అలాగే టీచర్స్ నుండి సైంటిస్ట్ వరకు, డాక్టర్స్ నుండి యాక్టర్స్ వరకు, మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి నుంచి ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ముగ్ధా ఆర్ట్స్ శశి వంగపల్లి వరకు, ఒక చిన్న బ్యాగ్ కూడా కొనుక్కోలేని స్టేజ్ నుంచి గూగుల్ సీఈఓ వరకు, ఇలా ఎంతో మంది ఎన్నో ఫీల్డ్స్ లో ఉన్నారు. ఎందుకింత స్టేజ్ లో ఉన్నారో తెలుసా వారియర్స్? ఎందుకంటే వీళ్ళు ఫెయిల్యూర్స్ రాగానే వాళ్ళ జర్నీని ఆపలేదు. ఫెయిల్యూర్స్ ని కూడా సక్సెస్ లానే ట్రీట్ చేసుకున్నారు. ఫెయిల్యూర్ అనగానే బాధ సహజం, కానీ బాధనే భరిస్తూ మీకు మీరే భారమైపోతారా? లేదా మీ బాధ్యతను నెరవేర్చుతారా? ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ముందు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? రియల్ సక్సెస్ కి అర్థం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మీ జర్నీలో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ తెలుస్తుంది. రియల్ సక్సెస్. చిన్నప్పుడు మనల్ని టీచరో లేక పేరెంట్సో ఫ్యామిలీ మెంబర్సో రెగ్యులర్ గా అడిగే మాట మీకు గుర్తుందా వారియర్స్? అరే పెద్దయ్యాక నువ్వేమవుతావు అని. అప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళం. ఐ వాంట్ టు బికమ్ టీచర్, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, సింగర్, ఇంజనీర్, యాక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, పొలిటీషియన్, ఇలా ఎన్నో చెప్పేవాళ్ళం కదా. నిజంగా పెద్దయ్యాక వాళ్ళ కలల్ని నెరవేర్చుకుంటారు, వాళ్ళ గోల్స్ ని అచీవ్ చేసుకుంటారు. కానీ చాలా తక్కువ మందే సక్సెస్ అవుతున్నారు. అదేంటి, అచీవ్ చేస్తే సక్సెస్ అయినట్టే కదా అంటారా? కానీ రియల్ సక్సెస్ అవ్వాలంటే అచీవ్ ఒక్కటే సరిపోదు, బికమ్ కూడా కావాలి. అంటే అది మీరు అవ్వాలి. అర్థం కాలేదు కదా? లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. రామ్ అచీవ్ హిస్ డ్రీమ్ యాజ్ ఎ డాక్టర్. కానీ ఎప్పుడు తను సక్సెస్ అవుతాడో తెలుసా? ఆ డాక్టర్ అన్న పదానికి అర్థం తెలుసుకుని హార్ట్ఫుల్ గా సర్వీస్ చేసిన రోజు. అంటే దాన్ని ఒక వృత్తిలా కాకుండా వ్యక్తిత్వంలా మార్చుకున్న రోజు. మనకి చాలా ఫీల్డ్స్, ప్రొఫెషన్స్ అండ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. కానీ అన్నిటిలోనూ కేవలం కొంతమందికే ఫేమ్ అండ్ ఐడెంటిటీ దక్కుతుంది. ఎందుకో తెలుసా వారియర్స్? వాళ్ళు దాన్ని అచీవ్ చేశాం కదా అని సరిపెట్టుకోరు. దే ట్రై టు బికమ్ దట్, అంటే
ది బెస్ట్ వెర్షన్ ఆఫ్ దట్ ఇవ్వడంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. సో టు అచీవ్ నుంచి టు బికమ్ కి రీచ్ అయిన రోజు మీరు కూడా రియల్ సక్సెస్ పొందిన వాళ్ళు అవుతారు. అప్పుడు మీ జీవిత చివరి క్షణాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వృత్తి వల్ల గాని మీ గోల్ వల్ల గాని మీరు ఎంత మందికి సహాయపడ్డారో, నిస్వార్థంగా సర్వీస్ చేశారో, ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా మారారో తెలుస్తుంది. ఆ రోజు మీకు కలిగిన ఆనందాన్ని కదా రియల్ సక్సెస్ అంటారు. దాన్ని చేరుకోవడానికి వచ్చిన ఫెయిల్యూర్స్ ని కూడా సక్సెస్ కి టిప్స్ అని నవ్వుకుంటారు. ఇప్పుడు చెప్పండి వారియర్స్, సక్సెస్ అంటే స్మైల్ వస్తుంది, ఓకే, మరి ఫెయిల్యూర్ అనగానే ఆ స్మైల్ పోతుందా ఉంటుందా? ఉండాలి. అదే స్మైల్ ఉన్నప్పుడే మీరు మీ ఫెయిల్యూర్స్ ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నారని అర్థం. సో ఫ్రెండ్స్, రియల్ సక్సెస్ అంటే ఎంతమందికి క్లారిటీ వచ్చిందో కింద కామెంట్ లో చెప్పండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.